మన జీవితంలో ప్రకృతికి మరియు మనకు మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పది. పూర్వం నుండి మన పెద్దలు ప్రకృతిలో జరిగే ప్రతి చిన్న మార్పును కూడా ఏదో ఒక సంకేతంగా చెప్పేవారు. అలాంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైనది మన ఇంటి ముందర కాకి అరవడం. అసలు కాకి అరిస్తే చుట్టాలు వస్తారా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా అన్నది మనం ఈరోజు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి ఈ విషయం మీద చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. కొంతమంది ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమని కొట్టిపరేస్తారు. కానీ మన సంస్కృతిలో ప్రతి పద్ధతి వెనుక ఒక లోతైన ఆలోచన ఉంటుంది. మనం మన బాల్యాన్ని గుర్తు చేసుకుంటే పాత రోజులలో మన తాతయ్యలు లేదా అమ్మమ్మలు తెల్లవారుజామునే కాకి అరుస్తుంటే ఈ రోజున ఎవరో చుట్టాలు రాబోతున్నారని చెప్పేవారు. ఆ రోజులలో ఇప్పటిలాగా ఫోన్లు లేదు, మెసేజెస్ చేసే సౌకర్యం లేవు. అయినా సరే చుట్టాలు వస్తారని వాళ్ళు ఎలా చెప్పగలిగేవారు అన్నది ఒక మిస్టరీ లాగే ఉండేది. అయితే దీనికి మన ఆచారంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మన హిందూ ధర్మం ప్రకారం కాకిని మన పూర్వీకుల రూపంగా భావిస్తారు. అంటే మనల్ని వదిలి వెళ్ళిన మన పెద్దలు కాకి రూపంలో మన దగ్గరకు వస్తారని ఒక నమ్మకం. అందుకే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా లేదా ఎవరికైనా తిథి వంటివి పెట్టినప్పుడు ముందుగా కాకికి ఆహారం పెట్టడం మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆనవాయితీ. కాకి కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, అదొక మెసెంజర్ లాంటిది అని మన పెద్దలు నమ్మేవారు. మనకు ఏదైనా మంచి జరగబోతున్నా లేదా ఎవరైనా మన ఆత్మీయులు మన ఇంటికి రాబోతున్నా కాకి తన అరుపు ద్వారా మనకు సూచన ఇస్తుందని భావించేవారు. అయితే నేటి కాలంలో మనం టెక్నాలజీస్ ప్రపంచంలో మునిగిపోయి ఇలాంటి చిన్న చిన్న విషయాలను గమనించడం మానేశాము. కానీ పాత తరం వారు ప్రకృతిని చాలా దగ్గరగా గమనించేవారు. కాకి అరుపులో కూడా రకరకాలు ఉంటాయని వారు గుర్తించేవారు. అది ఆనందంగా అరుస్తుందా లేదా భయంతో అరుస్తుందా అన్నది కూడా వారు చెప్పగలిగేవారు. మన సాంప్రదాయంలో పితృదేవతలు అంటే మన పూర్వీకుల ఆశీస్సులు మన మీద ఉండాలని మనం కోరుకుంటాం. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు లేదా ఎవరికైనా కర్మకాండాలు చేసినప్పుడు ఒక ముద్ద ఆహారం తీసి బయటపెడతాము. ఆ ముద్దను కాకి వచ్చి తింటే మన పూర్వీకులు ఆహారాన్ని స్వీకరించారని మనం చాలా సంతోషపడతాము. ఒక్కోసారి మనం పెట్టిన ఆహారాన్ని కాకి ముట్టుకోదు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ దగ్గరకు రాదు. అలాంటి సమయంలో మన పెద్దలకు ఏదైనా కోరిక తీరలేదేమో అని మనం భయపడతాము. అప్పుడు మనసులో వారికి ఏదైనా ప్రామిస్ చేసి ఉంటే వారి పేరు మీద ఏదైనా దానం చేస్తామని లేదా ఏదైనా పని పూర్తి చేస్తామని మొక్కుకుంటే వెంటనే కాకి వచ్చి ఆ ఆహారాన్ని తింటుందని చాలామంది ప్రత్యక్షంగా చూశారు. ఇది వినడానికి వింతగా ఉన్నా మన సమాజంలో చాలామందికి ఇదొక అనుభవం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాకులు నేడు మనకు ఎక్కువ కనిపించడం లేదు. పాత రోజులలో మనం మిరపకాయలు లేదా ధాన్యం వెండబెట్టినప్పుడు కాకులు వచ్చి వాటిని పాడు చేస్తాయని భయపడేవాళ్ళం. వాటిని తోలడానికి కాకి ఈకలను కూడా వాడేవారు. అంటే ఆ రోజులలో కాకులు మన ఇంటి మనుషుల్లాగే మన మధ్య తిరిగేవి. కానీ ఇప్పుడు నాగరీకరణ పెరిగిపోవడం వల్ల చెట్లు తగ్గిపోయాయి. అలాగే సెల్ ఫోన్ టవర్స్ రావడం వల్ల వాటి నుండి వచ్చే రేడియేషన్స్ పక్షులకు చాలా హాని చేస్తుంది. కేవలం కాకులు మాత్రమే కాదు, పిచ్చుకలు కూడా ఇప్పుడు మనకు కనిపించడం లేదు. మనం చిన్నప్పుడు చూసిన పిచ్చుకలు ఇప్పుడు ఫోటోలలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రకృతిలో ఏ ప్రాణి కూడా అనవసరంగా పుట్టదు. ప్రతి జీవికి ఒక బాధ్యత ఉంటుంది. దీనికి సంబంధించి హిస్టరీలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి చైనాలో పిచ్చుకల వల్ల పంటలు పాడవుతున్నాయని అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పిచ్చుకలన్నిటినీ చంపేయాలని ఆర్డర్ ఇచ్చారు. లక్షలాది పిచ్చుకలను చంపేశారు. దానివల్ల పంటలు సేఫ్ అవుతాయని వారు అనుకున్నారు. కానీ రిజల్ట్ చాలా దారుణంగా వచ్చింది. పిచ్చుకలు పంటలు తినడమే కాదు, పంటలకు పట్టే పురుగులను మరియు కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటున్నాయి. ఎప్పుడైతే పిచ్చుకలు లేవో ఆ కీటకాలు విపరీతంగా పెరిగిపోతాయి. అవి పంటలన్నిటినీ తినేస్తాయి. దీనివల్ల ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. చివరికి వారు పొరపాటు తీసుకొని మళ్ళీ ఇతర దేశాల నుండి పిచ్చుకలను తెప్పించుకోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. కాకులు కీటకాలను తింటాయి మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుతాయి.
మన చుట్టూ ఉన్న చెత్తను లేదా చనిపోయిన చిన్న జీవులను తిని అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాంటి కాకుల అరవడం మనకు ఒక విధంగా మేలు చేస్తుంది. ఇవి మన ఇంటి దగ్గర ఉన్నాయి అంటే అక్కడ వాతావరణం బాగుందని అర్థం. నేటి కాలంలో మనకు అడవులు తగ్గిపోయాయి. దీనివల్ల క్రూర మృగాలు కూడా జనవాసంలోకి వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ అభయారణ్యాలను ఏర్పాటు చేసి జంతువులను కాపాడుతుంది. టైగర్స్ మరియు లయన్స్ వంటి జంతువులను చంపడం నేరంగా పరిగణిస్తున్నారు. అమెరికా వంటి దేశాలలో కూడా కొన్ని జంతువులు వేటాడడం మీద ఆకాంక్షలు ఉంటాయి. అక్కడ కొన్ని రకాల జంతువుల సంఖ్య పెరిగిపోయినప్పుడు వాటిని వేటాడడానికి అనుమతి ఇస్తారు. కానీ వాటి చర్మాలను అమ్మడానికి లేదా బయట దేశాలకు పంపడానికి ఒప్పుకోరు. ఎయిర్పోర్ట్లోనే వాటిని చెక్ చేసి ఆపేస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నేచర్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. మన దేశంలో పూర్వం నుండి జంతువులను మరియు పక్షులను దైవంగా భావించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూడా ఇదే. మనల్ని వాటిని ప్రేమించమని మరియు వాటిని గౌరవించమని మన ధర్మం చెప్తుంది. కాకి మన ఇంటి ముందు అరుస్తుంది అంటే అది మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుందని మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఎవరో చుట్టాలు వస్తున్నారని మనం ఆశగా ఎదురు చూడడం వల్ల మనలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. బంధుత్వాలను గౌరవించడం నేర్పుతుంది. ఈ రోజులలో అందరూ బిజీ అయిపోయి ఒకరింటికి ఒకరు వెళ్ళడం కూడా తగ్గిపోయింది. అలాంటి సమయంలో కాకి అరుపు మనకు ఒక అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి కాకి అరుస్తే ఏదో కీడు జరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనకు మంచి చేసే పక్షి. మన పూర్వీకుల ఆశీస్సులు మనకు అందుతాయని అనుకోవాలి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారేమో అని సిద్ధంగా ఉండాలి. ప్రకృతిని ప్రేమించండి మరియు మన చుట్టూ ఉన్న పక్షులను కాపాడుకోండి. మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. సెల్ టవర్స్ వల్ల పక్షులు చనిపోకుండా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మన పిల్లలకు కాకి అంటే ఎలా ఉంటుందో కేవలం బొమ్మల్లో చూపించే పరిస్థితి రాకూడదు. పక్షుల కిలకిల రావాలు మన ఇంటి ముందర ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి. మన సంస్కృతిలో ఉన్న ప్రతి ఆచారాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా దాని వెనుక ఉన్న మంచిని గ్రహించాలి. కాకి మనకు ఒక గురువు లాంటిది కూడా. ఎందుకంటే ఏదైనా ఆహారం దొరికితే కాకి ఒకటే తినదు. గట్టిగా అరిచి తన స్నేహితులు అందరినీ పిలిచి అందరూ కలిసి తింటారు. ఈ యూనిటీ మన మనుషుల్లో కూడా ఉండాలి. ఇలా కాకి మనలో ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది. ఇక మీదట మీ ఇంటి ముందర కాకి అరిస్తే అది చుట్టాల రాకకి సంకేతమని సంతోషంగా ఫీల్ అవ్వండి. ప్రకృతి మనతో మాట్లాడుతుంది అని గర్వంగా ఫీల్ అవ్వండి. మనం ఎంత మోడర్న్గా మారినా మన మూలాలను మర్చిపోకూడదు. మన పాత పద్ధతిలో ఎంతో సైన్స్ దాగి ఉంది. కాకి అరవడాన్ని ఒక శుభ సూచకంగా భావించి మన జీవితంలో సంతోషాన్ని నింపుకుందాం. పక్షులు మరియు జంతువులు కూడా ఈ భూమి మీద మనతో సమానంగా బ్రతికే హక్కు కలిగి ఉన్నాయి. వాటిని హింసించకుండా మన ఇంట్లో ఉండే మిగిలిన అన్నాన్ని వాటికి పెట్టి ఆకలి తీర్చడం మన ధర్మం. ఇలా చేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ప్రకృతి మనకు తోడుగా ఉంటుంది. ఈ రోజులలో మనం పక్షుల కోసం ప్రత్యేకంగా దాహాన్ని తీర్చడానికి నీటి గిన్నెలు పెట్టడం వంటివి చేయాలి. ఎందుకంటే ఎండలు పెరిగిపోవడం వల్ల చాలా పక్షులు నీరు దొరకక చనిపోతాయి. మనం కాకిని కేవలం ఒక పక్షిగా చూడకుండా అది మన పర్యావరణంలో ఒక భాగమని గుర్తించాలి. కాకి అరుపు విన్నప్పుడు మన మనసులో ఒక తెలియని ఉత్సాహం కలగాలి. మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలే మనల్ని మన సాంప్రదాయానికి దగ్గరగా ఉంచుతాయి. చివరిగా ఒక్క మాట, ప్రకృతిలో జరిగే ప్రతి మార్పును ప్రేమతో స్వీకరించండి. కాకి మన ఇంటి ముందర వాలినా లేదా అరిచినా అది మనకు ఏదో ఒక సందేహాన్ని ఇస్తుందని భావించండి. మన చుట్టూ ఉన్న చిన్న ప్రాణుల మీద జాలి చూపండి. ఇలా చేయడం వల్ల మన సమాజం కూడా బాగుంటుంది. మన సంస్కృతిని కాపాడుకుంటూనే ఈ మోడర్న్ ప్రపంచంలో ముందుకు సాగుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.